గోధ్రాలో సబర్మతి రైల్లో కరసేవకులు ప్రయాణిస్తున్నారన్న విషయం తెలిసి వాళ్ళని తగలబెట్టేటటువంటి గ్రూపు ఒకటి వచ్చి దుర్మార్గం చేసింది. ఆ సందర్భంగా తగలబెట్టిన తర్వాత నినాదాలు చేసుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళారు. ఆ టైంలో స్థానిక ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చారు. ఏంటి అని ప్రశ్నించారు. ప్రశ్నించినటువంటి వాళ్ళని పట్టించుకోకుండా వెళ్తూ పైగా వాళ్ళ మీద కాల్పులు జరిపారు. అప్పుడు ఆగ్రహించిన ప్రజలందరూ తిరగబడటంతో జరిగిందే గోధ్రా మారణకాండ. మొదట మారణకాండ జరిగింది హిందువుల ఊచకోత. దానికి ప్రతిగా హిందువులు స్పందించారు. కానీ మనకి చరిత్రలో ఒక తప్పుడు అధ్యాయాన్ని రాసినటువంటి దుర్మార్గులు ఏం చేశారంటే హిందువుల మీద జరిగిన దాడిని అసలు కనిపించకుండా చేసి దానికి ప్రతిస్పందనగా హిందువులు చేసిన దాడిని అల్లకల్లోలం, అల్లర్లు, మైనారిటీలని అణచివేత, మైనారిటీల ప్రాణాలు తీశారంటూ ఒక దొంగ కథలు అల్లి చెప్పారు. తద్వారా మైనారిటీలను ఈ దేశంలో మెజార్టీల నుంచి విభజన చేసే రాజకీయం, తద్వారా బ్రిటిషోడు విభజించి పాలించు రాజకీయాన్ని చేశారు. ఇప్పటికీ ఆ ఫలితాలు మనం చూస్తున్నాం. తీవ్రవాదం వైపుకు మళ్ళుతున్నటువంటి మైనారిటీ యువతరానికి సంబంధించి ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆలస్యం అమృతం విషయం అంటారు. కోర్టులలో తీర్పులు ఆలస్యమైతే న్యాయం అన్యాయం అయిపోతుంది. అలాగని చెప్పేసి వేగంగా న్యాయం చేయడం కూడా తప్పే. కానీ ఇన్ని సంవత్సరాలు పట్టింది. అక్కడ అలా చూస్తూ రోడ్డు మీద ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టేశారు. అప్పుడు పోలీసులు ఉన్నది మోడీ సర్కారే, కానీ కేంద్రం చేతుల్లోకి తీసుకుంది. ఆ రోజున గోధ్రా అల్లర్ల తర్వాతన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏది చెప్తే అది కేసులు కోర్టులు జోక్యం చేసుకున్నాయి. కేసు పెడతానన్న వాళ్ళందరినీ పెట్టించుకోమని, అన్నిటి మీద దర్యాప్తులు చేయమని హైకోర్టులు, సుప్రీంకోర్టులు సీరియస్గా రియాక్ట్ అయిపోయినాయి. చివరికి ఓ రకంగా ప్రభుత్వాన్ని పక్కన పెట్టి తామే పరిపాలన నడిపేశారు. అందులో భాగంగా నాడు నమోదైనటువంటి కేసుల్లో చివరికి గొడవలు జరుగుతున్నప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు చూసినటువంటి వాళ్ళని నలుగురి మీద కూడా కేసులు పెడితే ఇప్పుడు 2002లో జరిగిన కేసులకు సంబంధించి 6గురిని నిర్దోషులుగా ఇప్పుడు సుప్రీంకోర్టు తేల్చింది. జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఈ మేరకు తీర్పిచ్చింది. గుజరాత్లోని పడోడ్ గ్రామంలో జరిగిన అల్లర్ల కేసులో 6గురిని దోషులుగా రాష్ట్ర హైకోర్టు ప్రకటిస్తే ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టు తాజాగా కొట్టేసింది. కానీ ఈలోపు ఎంత జరిగింది?